తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే లైక్ నార్మల్ ఇలానే కాదు స్వామీజీలు అనగానే ఆ ఆరెంజ్ కానీ ఇది కానీ ఎందుకు ఆ కలర్ ఏమైనా పర్టికులర్గా ఎస్ ఉంటుంది? ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఏం చేస్తా అంటే మానసికమైన సంతృప్తి ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే అవతల వెతికి చూడంలోనే మనకి కొన్ని కొన్ని కలర్స్ ఉన్నాయి చూడండి, కొన్ని కలర్స్ చూడంలోనే కొంచెం పీస్ఫుల్ వస్తుంది. వెళ్ళిపోటి వైట్ చాలా పీస్ఫుల్ వస్తుంది. తర్వాత ఎల్లో ఒకటి ఏదో ఒకటి కాస్త ప్రశాంతత వస్తుంది. ఆరెంజ్ కూడా ప్రశాంతత వస్తాయి. మనకి ఈ యొక్క కరెక్ట్ హిందూ ధర్మంలో ఏం చెప్పారంటే నువ్వు వేసుకునే పంచెలు నువ్వు వేసుకునే విధానంలో కంపల్సరిగా మనిషికి స్వాంతం రావాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అనుకోండి, స్వాంతం ఉండాలి. స్వాంతం లేనప్పుడు మనం ఎంత మాట్లాడిన ఉపయోగం ఉందా? అంటే ఒక మనిషిని మనం మాట్లాడుతున్నాం అంటే ఆ డ్రెస్ కానీ అదే అని కూడా నేను జిగర్ షర్ట్స్ వేసుకొని వచ్చాను, కూర్చున్నాను, మీరు నన్ను చూస్తారా? ఎంతసేపు 2 నిమిషాలు చూడంగానే మన కళ్ళు ఒప్పుకో, మన మైండ్ ఒప్పుకోదు. ఏంటి షర్ట్ ఏంది, ఇదేంటి, ఇదేంటి. అదే మనం పీస్ఫుల్గా వేసుకొని వచ్చి కూర్చున్నాం అనుకోండి, రైట్ గురుగారు చెప్పండి, గురుగారు చెప్పండి. గురుగారు నన్ను ఎందుకు అన్నారు అంటే షర్ట్ వేసుకోగలను గురుగారు అన్నారు మీరు కాదు కదా. విధానం గురువు అనేది ఎందుకంటామంటే ఒక విధానం, ఒక గురువుగా చెప్పేటప్పుడు అవతల మనిషికి మనం ఏం చేయగలుగుతున్నాడో అవతల వ్యక్తికి ఎంత ఉపయోగపడుతున్నాడు అనేవాడు గురువు. అంటే కనపడ్డోడల్లా గురువు కాదు. ఇందాక చెప్పారు మీరు గురూజీ ఎందుకయ్యారండి అని. గురూజీ అంటే ఏంటంటే నేను చెప్పే విధానంలో, నేను నడిచే విధానంలో అవతల వ్యక్తికి నేను ఏం చేయగలుగుతున్నాను, అవతల వ్యక్తికి నేను ఏ ప్లస్ చేయగలుగుతున్నాను, మైనస్ చేయగలుగుతున్నాను, అవతల వ్యక్తికి ఏ విధానంలో వెళ్ళగలుగుతున్నాను బోధిస్తున్నాను కాబట్టి గురూజీనే. అంటే మిమ్మల్ని అన్న బ్రూ అని పిలవకూడదా? పిలుచుకోవచ్చు. ఇప్పుడు భగవంతుడి దగ్గర పోతున్నాడు, ఒక్కొక్కళ్ళు నాకు తండ్రి అంటున్నాడు, ఒక్కొక్కళ్ళకి వచ్చేసరికి తండ్రి అని బోధిస్తాడు. ఒక్కొక్కళ్ళు ఒక స్త్రీ నా భర్త అని బోధించిన వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి లేరా? చాలామంది ఉన్నారు. అంటే చూసే విధానం బట్టి ఇప్పుడు నన్ను మీరు అలింగనం చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, అలింగనం చేసేటప్పుడు మీరు చేసే విధానం బట్టి నేను చూసే విధానం బట్టి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఇక్కడ నేను కాదు మీరు కాదు అనుకుంటే కాదు. ఇక్కడ బ్రో అనడం అనేది వేరు. ఇంకోటి అనొచ్చు, ఒరే కూడా అనొచ్చు, అరే అనొచ్చు. ఇది కామన్గా ఒక మనిషికి వచ్చే రిలేషన్షిప్తో వచ్చేది ఏర్పడేది. ఒక భావనతో. ఇప్పుడు మీరున్నారు శివగారు అంటున్నాను నేను, మీరు నాకన్నా చిన్నవారు, నేను శివగారు అని మీరు మిమ్మల్ని ఎందుకు పిలవాలి? నా పొజిషన్ మీరు ఇచ్చే రెస్పెక్ట్ నాది కూడా అంతే. అంటే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఒరే ఎందుకు అనకూడదు? అంటే నేను మనిషిని కదా అంటారు కదా, అనాలిగా. అనకపోతే నేను మనిషిని కాదు కదా. ఇప్పుడు అనాలి కదా. ఇప్పుడు నన్ను మా అమ్మ ఒరే అంటది, తప్పే ఉంది. నా తల్లి నన్ను ఒరే అందా? నా అన్న నన్ను తమ్ముడు అంటాడు, ఒరే తమ్ముడు అంటాడు, ఒరే అంటాడు, అబ్బాయి అంటారు. భార్య ఎవండి అంటది, భార్య ఎవండి అంటది, కాకపోతే ఒరే అని కూడా అంటుంది. తప్పే ఉంది. అనకూడదు. రూల్ వద్దా? కొడతారా మీ భార్య? ఎవరు? మిమ్మల్ని కొట్టించుకోవచ్చు. అంటే కొట్టకుండా మనుషులు కాకుండా ఉంటావా? అంటే కొట్టవచ్చు, కొట్టకపోవచ్చు, భార్య కొట్టచ్చు, తల్లి. ఇవి అందరు కొట్టకుండా ఎవరు వచ్చారండి? అందరు కొత్తగా వచ్చావా? కాబట్టి భార్య కొట్టిద్దా, తల్లి కొట్టిద్దా, తండ్రి కొడతారంటే కొట్టకుండా ఎవరు రాం కదా. కాబట్టి ఆ విధానంలో మనం కూడా ఉన్నాము అని చెప్తాను నేను. ఓకే.